డాడ్, మనిషి ఎక్కడ? తనకిప్పుడు ఎలా ఉంది? ఇందాకే డాక్టర్ని పిలిపించాను మిత్ర, టెస్ట్ చేస్తున్నారు. ఎంక్వైరీకి ఢిల్లీ వెళ్ళాలన్న స్ట్రెస్లో మనిష పడిపోయిందేమో. నిన్నంతా తను సరిగ్గా భోజనం చేయలేదు, మార్నింగ్ నుంచి ప్రెషర్లోనే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ ఏమో. అక్కర్లేదు మిత్రగారు. మనిషకి ఎలా ఉంది డాక్టర్? తనెందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? షీ ఈస్ ప్రెగ్నెంట్. అనుకున్నట్లుగా ఇంట్లో ప్రళయం సృష్టించావుగా. ఆ డాక్టర్ చెప్పిన మాటకి హాల్లో అణుబాంబు పేలినట్లుంది. అణుబాంబు పేల్చకపోతే ఆ లక్ష్మీ బాంబుని తట్టుకోవడం కష్టమా ఆంటీ? ఇప్పుడు లక్ష్మి ఎలా తట్టుకుంటుందో చూస్తాను. అంటే ఇప్పుడు హాల్లోకి వెళ్ళి అందరి ముందు పర్ఫార్మెన్స్ చేస్తావా? దానికి కొద్దిగా టైం ఉందా ఆంటీ? నా ఎంట్రీ అప్పుడే కాదు, ముందు ఈ డైలాగ్స్ అవ్వనివ్వండి. ఏమంటున్నారు డాక్టర్? మనీషా ప్రెగ్నెంట్ అవడం ఏంటి? అవును, తను కడుపుతో ఉంది. అది అసాధ్యం. మనీషాకు ఇంకా పెళ్లి కాలేదు, తల్లి ఎలా అవుతుంది? అది మీరు మనీషానే అడగాలి. మనీషా, మనీషా! ఇప్పుడు మన ఎంట్రీ. పదండి, నన్ను పట్టుకొని నడిపించుకొని వెళ్ళండి, న్యాచురల్గా ఉంటుంది. ఏంటి అప్పుడే ప్రెగ్నెన్సీ పర్ఫార్మెన్సా? అంతే కదా, కొత్త క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం. నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తున్నారు, నిజమేనా? ఎవరు మనీషా? ఈ మిత్రేనా? అంటే నేను విన్నది నిజమేనా? మిత్ర, ఫ్రెండ్ అని నమ్మి మీ ఇంట్లో ఉన్నందుకు మనీషాకి ఇంత అన్యాయం చేస్తావా? పెళ్లి కాకుండానే తల్లించేసి తన జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్వు అసలు ఫ్రెండ్వేనా, మనిషివేనా? ఆపండి అంకుల్. మిత్రని ఏమనొద్దు. నిన్ను ప్రెగ్నెంట్ చేసిన ఇతన్ని ఏమీ అనకూడదా? అంటే నువ్వు ఇంకా ఇతను వెనకేసుకొస్తున్నావా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మేము చూసుకుంటాం. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. నేను నీ అంకుల్ని మనీషా, నీ బాగోగుల్ని చూసుకునేవాణ్ణి. నువ్వు యుఎస్ రానన్నావని నేనే ఇక్కడికొచ్చాను. నీకు నచ్చచెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నిన్ను సెటిల్ చేద్దాం అనుకున్నాను. అక్కడ నీకు అందమైన జీవితం ఉంటుందని కలలు కన్నాను. ఈ మిత్ర అంతా సర్వనాశనం చేశాడు. ఇంకొక మాట మిత్ర గురించి మాట్లాడితే
మర్యాదగా ఉండదు అంకుల్. నాకు వేరే ఏ జీవితం అక్కర్లేదు. ఇదే నా ఇల్లు, ఇక్కడే నా జీవితం. చావైనా బతుకైనా అంతా ఈ కుటుంబంతోనే. అంటే వీళ్ళు నిన్ను మోసం చేసినా, నీ జీవితాన్ని నాశనం చేసినా ఇక్కడే పడుంటానంటావా? అంతగా ఏముంది ఇక్కడ? నా జీవితం ఉంది. నా భవిష్యత్తుంది. అవి రెండూ నీకు ఇక్కడ దక్కవు. దక్కినా దక్కకపోయినా నేను ఇక్కడే ఉంటాను. నీకు సొంత మామయ్య కంటే ఈ మిత్ర ఎక్కువ? అవును. నాకు మిత్రే ఎక్కువ. నాకు అన్ని మిత్రే. నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్, ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ కూడా మిత్రే. అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు. మిత్ర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం మిత్రకి లేదు అంకుల్. మీరు వెళ్ళండి. అది కాదమ్మా. మర్యాదగా వెళ్ళిపోండి. మిత్రని గుడ్డిగా నవ్వుతున్నావు. చూస్తాను తనేం చేస్తాడు. గెట్ అవుట్. అదేంటి మనీషా, మీ అంకుల్ని పట్టుకొని అంత మాట అనేసావు? మిత్రని ఎవరేమన్నా నేను సహించునా ఆంటీ. నీకున్న ఒక్కగానొక్క బంధువు అయినా ఆల్రెడీ మీ అమ్మ చనిపోయారు. మీ మావయ్య కూడా నీకు దూరమైతే ఎలా మనీషా? నాకు మిత్ర ఒకడు చాలా ఆంటీ. వేరే బంధాలు బంధుత్వాలు అక్కర్లేదు. మనీషా, ఇకనైనా
జాను వెళ్దాం. డాక్టర్ ఏం చెప్పారండి? అంటే జాను, ప్రాబ్లం ఎవరికని చెప్పారు? ప్రాబ్లం నాలోనే ఉందంట. వివేక్, మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఏమైంది? ఇప్పుడు అది అవసరం అమ్మా? అవసరమే. ఏం అవసరం ఉంది? ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగితే నీకు అది ముఖ్యమా లేకపోతే ఇది ముఖ్యమా? నాకు మన విషయమే ముఖ్యం రా. వాళ్ళెలా పోతే నాకేంటి? హాస్పిటల్ ఏం చెప్పారో చెప్పు. జానులో ఏ ప్రాబ్లం లేదంట. మరెందుకని ఇంకా పిల్లలు పుట్టట్లేదు? ప్రాబ్లం ఏం లేదన్నాను కదమ్మా. ప్రాబ్లం లేదన్నప్పుడు పిల్లలు పుట్టాలి కదా, ఎందుకు పుట్టట్లేదు? ఎందుకంటే ప్రాబ్లం ఉంది నాకు. ఏంటి? నీకా? అవును, నాలోనే ప్రాబ్లం. వివేక్, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మా. డాక్టర్ కోర్స్ ఇచ్చి మా ఇద్దరిని వాడమని చెప్పారు. నీకు ప్రాబ్లం అయితే తానెందుకు వాడాలి? ఇద్దరం కలిసి కోర్స్ వాడితే రిజల్ట్ బాగుంటుందన్నారు. ఏది? రిపోర్ట్స్ చూపించు. అసలు ఏంటి మామ్ నీ డౌట్? మీరు అసలు ఏ హాస్పిటల్కి వెళ్లారు? మిమ్మల్ని టెస్ట్ చేసిన డాక్టర్ ఎవరు? ఆ రిపోర్ట్స్ ఎక్కడా? నాకు అన్నీ తెలియాల్సిందే. అసలు ఏం తెలియాలి మామ్ నీకు? మేము వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని ఎంక్వైరీ చేస్తావా? లేకపోతే మమ్మల్ని ఇంకో 4 హాస్పిటల్కి తిప్పుతావా? అప్పుడు గాని మన పరువు బజార్న పడదు. ఇప్పుడేంటి, నువ్వు రిపోర్ట్స్ చూడాలి అంతేగా? ఇవిగో చూడు రిపోర్ట్స్. ఇందులోనే హాస్పిటల్ అడ్రస్, ఆ డాక్టర్ ఫోన్ నంబర్ అన్నీ ఉన్నాయి. వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటావో ఏమైనా చేసుకుంటావో. నా పరువు, మర్యాద, గౌరవం అన్నీ తీసేయి. ఎందుకురా అంత కోపం? అసలేం జరిగిందో నాకు తెలియాలి కదా. అందుకే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమీ అడగకూడదు. ఓ కోపాలు వచ్చేస్తుంటాయి. ఎందుకండి ఎప్పుడు లేంది అత్తయ్య మీద అంతలా అరిచారు? అరవక ఇంకేం చేయమంటావు? ప్రాబ్లం నాది అని చెప్తుంటే నమ్మదేంటి? నిజంగా ప్రాబ్లం మీకేనా? ఇందాక మా అమ్మ అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అది కాదండి. ప్రాబ్లం నాకు కాకపోతే నీకనుకుంటున్నావా? నీ ప్రాబ్లంని నా తల మీద వేసుకుంటున్నాను అనుకుంటున్నావా? ఎందుకని? మీ ఆడవాళ్ళందరూ లేనిపోని ఊహించుకుంటారు. నీకు కూడా అంత నమ్మకం లేకపోతే మా అమ్మతో కలిసి నువ్వు కూడా డాక్టర్ని ఎంక్వైరీ చేసుకో. నేను అలా అనలేదండి. మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. అది ఏమండి ఏమండి నన్ను క్షమించుమా. సారీ జాను. నేను దాస్తున్న నిజం నీకెప్పటికీ తెలియకూడదు. అందుకే అంత హార్ష్గా మాట్లాడాను. పెద్దమ్మా, మీకు షుగర్లెస్ కాఫీ తీసుకోండి. మావయ్య గారు, మీకు అల్లం టీ. టిఫిన్కి ఇడ్లీ పెట్టాను, పెసరట్టు కూడా ఉంది. ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ, పెసరట్లోకి అల్లం చట్నీ చేశాను. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. ఆగమ్మా, మాతో మాట్లాడే టైం ఉందా?
లేక ఇంకేమైనా పనులున్నాయా? అదేంటి మావయ్య గారు అలా అంటున్నారు? లేకపోతే ఏంటమ్మా, నిన్న ఇంట్లో అంత పెద్ద గొడవ అయింది. ఉదయం నుంచి అవేవి పట్టనట్టు అన్ని పనులు మీదేసుకొని అటు ఇటు తిరుగుతున్నాం. మరేం చేయమంటారు పెద్దమ్మా? ఇంట్లో పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదమ్మా. జరగాల్సింది మమ్మల్ని చేయమంటావా, లేదంటే నువ్వు చేస్తావా? నన్నేం చేయమంటారు? మీరు మాత్రం ఏం చేస్తారు? అది కాదు, మనీషా అంత పెద్ద. తెలుసు పెద్దమ్మా, అది అబద్ధం ఆడుతోంది. రాణి కడుపు వచ్చింది అని చెప్తోంది. ఆయన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది. ఎలా అయినా ఇంట్లో తిష్ట వెయ్యాలని నాటకాలాడుతుంది. ఇన్ని తెలిసి నువ్వెందుకు కామ్గా ఉన్నావు లక్ష్మి? మనీషాని కడేయడానికి నాకు క్షణం పట్టదు మావయ్య గారు. తను చెప్తుంది నిజం కాదు అని నేను నిలదీయగలను. తను నిరూపించమంటుంది, ఆ పని చేయగలను. కానీ ఈలోపు ఏం జరుగుతుందో తెలుసా మావయ్య గారు? నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరు దాటుతుంది. అసలే తప్పు చేశాను అన్న గిల్ట్ ఫీలింగ్లో ఉన్న మిత్రగారిని తను ఇంకా కుంగదీస్తుంది. నేను తనని హెరాస్ చేస్తున్నానని మిత్రగారికి కంప్లైంట్ చేస్తుంది. ఆయన్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే కాపురం పెడుతుంది. సారీ మావయ్య గారు ఇలా అంటున్నందుకు. కొడుకు లేకుండా మీరు బ్రతకగలరేమో కానీ భర్త లేకుండా 2 పిల్లలతో నేను బతకలేను. నాకు ఆయన కావాలి, ఈ కుటుంబం కావాలి. అవునరా, లక్ష్మి చెప్తోంది కూడా నిజమే. ఇప్పుడు తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. అలాగని ఏమీ చెయ్యకుండా ఉంటే లక్ష్మికి అన్యాయం జరుగుతుందక్కా. జరగదు మావయ్య గారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. అందుకే నిజానికి టైం ఇవ్వాలి. మనీషా నిజస్వరూపం ఆయనకి తెలియాలి. వాళ్ల మధ్య ఏ తప్పు జరగలేదని, కేవలం ఆయన్ని దక్కించుకోవడానికి, నన్ను సాధించడానికి మనీషా నాటకం ఆడుతుంది అని ఆయన తెలుసుకోవాలి. ఆయన్ని కడిగిన ముత్యంలాగా బయటికి తీసుకురావాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అవునరా, నీళ్లు మురికయ్యాయని వాటిలో చేతులు పెడితే ఆ మురికి చేతులకు అంటుతుంది. నీళ్లు తేటపడవు. కొన్నాళ్లు ఆ నీటిని కదల్చకుండా అలాగే ఉంచితే మురికి కిందకు పోయి నీళ్లు స్వచ్ఛంగా మారతాయి. ఇప్పుడు లక్ష్మి ఆ పనే చేయాలనుకుంటోంది. లక్ష్మి మౌనాన్ని మనీషా చేతకానితనంగా తీసుకుంటుందక్కా. ఆలస్యం అమృతం విషం అని అంటుంటారు. తొందరపాటు చెడ్డదే కాని ఆలస్యం ఇంకా ప్రమాదం. కాదు మావయ్య గారు, మనీషా తప్పు చేస్తోంది. ఆ తప్పుని కవర్ చేయడానికి ఇంకా తప్పులు చేస్తుంది. ఆ తప్పుల్లో ఏదో ఒక తప్పు తను మిత్రగారికి దొరికేలా చేస్తుంది. అప్పుడు ఆయనకి అంతా అర్థమవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పడదాం. లక్ష్మి చెప్పినట్టు చేద్దాం జయదేవ్. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవ్వరూ దాయలేరు. అలాగే తప్పు చేసి ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంత సమయం ఇద్దాం. ఇంకేం ఆలోచించకండి మావయ్య గారు. నేను చెయ్యాల్సింది తప్పకుండా చేస్తాను. టీ చల్లారిపోతుంది, తాగండి. దేవుడు తనకి ధైర్యమే కాదు, ఓర్పును కూడా ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళని నేనిప్పటి వరకు చూడలేదు జయా. లక్ష్మికి ఉన్నవే సహనం, ఓర్పు అక్క. వాటితోనే ఇప్పటి వరకు నెట్టుకొస్తోంది. ఏంటాంటీ, ఇంట్లో వాళ్ళ ముఖ చిత్రాలేంటి? ఏముంది, నేను నువ్వు పేల్చిన బాంబుకి ఇల్లు షేక్ అవడం కాదు, శిథిలం అయింది. నిన్ననగా గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకున్న మిత్ర ఇంకా ఆ తలుపులు తెరవనే లేదు. బావగారు, వదినగారు ఇంట్లో శవం లేచినట్టు దిగులుగా ఉన్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి లక్ష్మి ఉదయం నుంచి పనుల మీద పనులు చేస్తూ బిజీగా ఉంది. ఇక వివేక్ జాను
హాస్పిటల్కి వెళ్ళొచ్చిన డిప్రెషన్లో ఉన్నారు. మీ వాడు ప్రాబ్లం తనదే అని చెప్పుంటాడే. నీకెలా తెలుసు మనీషా? జానులో ప్రాబ్లం ఉంటే పెళ్ళాన్ని వెనకేసుకునొచ్చి కాపాడుకుంటాడు కానీ మీతో నిజం చెప్తాడా ఏంటి? అదేం లేదు మనీషా, ప్రాబ్లం వాడిదేనంట. నేను ఆ రిపోర్ట్స్ని చూశాను. అంటే మీ కొడుకు మిమ్మల్ని చీట్ చేయడని నమ్ముతున్నారా? నిజం మనీషా. ఏదో కోర్స్ కూడా వాడాలంట. ఓ 3 నెలలు వాడితే ప్రాబ్లం తీరిపోతుందంట. ఆ తర్వాత మీ కోడలు ప్రెగ్నెంట్ అవుతుందా? ప్రాబ్లం తీరిపోతే ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు? అప్పటికి రాకపోతే ఏం చేస్తారు? ఇంతకీ నువ్వు అసలేం చెప్పాలనుకుంటున్నావు? ప్రాబ్లం మా వాళ్ళలో కాదు, జానులో అనా? అని నా డౌట్. నేను ఆ డౌట్తోనే వెళ్ళాను మనీషా. మా వాడు నన్ను గట్టిగా తిట్టి పంపించేశాడు. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని చెప్పాడు. సర్లేండి, మీ గొడవ నాకెందుకు? నా గొడవలు నాకు చాలా ఉన్నాయి.